అమ్మా, అమ్మవారికి హారతిచ్చే సమయం అయిపోయింది. ఇప్పుడు హారతివ్వడం సవ్యం కాదు. ఇంకా సేపట్లో గుడి మూసేస్తారు. కష్టాలు ఎదురైతే మనుషులు దాక్కుంటారు, అమ్మవారు మాత్రం నిర్భయంగా ఉన్న చోటే ఉంటారు పంతులు గారు. ఆ అమ్మకు నా కష్టం చెప్పుకోవడానికి వచ్చాను. సమయం కాని సమయంలో అమ్మవారి ముందుకొచ్చి నీ గోడు చెప్పుకుంటున్నావంటే ఏదో తీరని సమస్యతోనే వచ్చినట్లు అనిపిస్తుందమ్మా. అవును పంతులు గారు, నాకు నచ్చిన మనిషితో నాకు పసుపు కుంకుమలు దక్కాలని ఆ అమ్మవారికి దీక్ష చేసి ప్రసన్నం చేసుకుని పసుపు కుంకుమలు దక్కించుకున్నాను. దానికి సాక్ష్యం వంశీ సరే. కానీ ఇప్పుడు ఆయనే చావు బతుకుల మధ్య ఉన్నారు. నీకు కాబోయే భర్త తిరిగి రావాలని అగ్నిబోనం తల మీద పెట్టుకుని పూజ చేసింది నువ్వే కదమ్మా? నేనే పంతులు గారు, ఆ అభాగ్యురాల్ని నేనే. ఆ అమ్మవారిచ్చిన పసుపు కుంకుమల్ని నోచుకోలేని దురదృష్టవంతురాల్ని నేనే. అసలు నేను చేసిన పాపమేంటో, నా వంశీ సార్ నాకు దక్కాలంటే నేనేం చేయాలో ఆ అమ్మవారిని అడగడానికే వచ్చాను. అమ్మవారికి మరోసారి నిష్ట నియమాలతో దీక్ష చేసి ఒక రోజంతా పచ్చి గంగనైనా ముట్టకుండా సూర్యాస్తమయానికి నైవేద్యం పెట్టాలి. అమ్మవారు నీ చేతికిచ్చిన పసుపు కుంకుమలే నీ నుదుటను చేరతాయి. ఒక్క నిమిషమమ్మా. ఇవి ఆ భగవంతుడికి ఎంతో ప్రత్యేకమైనవి. వీటితో ఆ భగవంతుడి దీక్ష మొదలు పెడితే నీ కోరిక సఫలమవుతుంది. పంతులు గారు, నా పసుపు కుంకుమల్ని దక్కించుకుంటాను. నా వంశీ సార్ని నా వెంట నడిపించుకుంటాను. ఏ గుడికి వస్తాను. అన్నయ్య, మధురా, ఏంటమ్మా ఇది? బాధపడకు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను కదా. నా వల్ల కావట్లేదన్నయ్య, నేను నిన్నెలా చూడలేను. మధురా, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. ఇదిగో, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోగలనా చెప్పు? ఏడవకు. నువ్వు వసుంధరికి దూరమైనప్పటి నుంచి నా మనసుకి బాలేదన్నయ్య. పదే పదే నాకు తనే గుర్తొస్తుంది. నిజమేనమ్మా, వసుంధర గారు మంచివారు, గొప్పవారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. ఒరేయ్ మురళి, ఇంత బాధని ఎలా దాచుకున్నావురా? వసుంధర గారు దూరంగా వెళ్ళిపోయారమ్మా, మనసులోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా మనసు ఎంత ఎంత బాధనైనా భరించగలదమ్మా. వద్దు, నువ్వేం బాధపడకు మధురా. అరే, నేనున్నాను కదా మధురా, నువ్వేం బాధపడకు. నువ్వు వెళ్ళి అన్నం పెట్టుకురా, నేను తినిపిస్తాను. వెళ్ళు. అలాగే. మధురా, కూర్చో కూర్చో, బాధపడకమ్మా, నేనున్నాను కదా. ఇటువమ్మా. మధురా, నేను నాన్నకి మాటిచ్చానమ్మా, నీకెప్పటికీ కన్నీళ్లు తెప్పించను అని. నా వల్ల నువ్వెప్పటికీ బాధపడకూడదు. తినమ్మా, తిను. నేను తినలేనన్నయ్య, నా వల్ల కాదు.
గొంతులో బాధ దిగుతుంటే అన్నం ముద్ద ఎలా దిగుతుందిరా మురళి? చూడు మధుర, ఇప్పుడు ఏమైందని ఎందుకు ఇలా చిన్నపిల్లలు ఏడుస్తున్నావు? అన్నయ్య, వసుంధర గారు మనకెలాగో దూరం అయిపోయారు. ఇక నువ్వు కూడా మాకు దూరం అవ్వకన్నయ్య. మమ్మల్ని వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దన్నయ్య. నువ్వు మాతోనే ఉండు. అవునరా మురళి, ఇక నువ్వు కూడా మాకు దూరం అయితే ఈ బ్రతకడం మా వల్ల కాదు. నువ్వు మాతోనే ఉండాలి. నువ్వు వాళ్ళతో చెప్పేసేయ్ మురళి. అమ్మా, వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను, బదులు చెప్పలేను. వాళ్ళు ఇప్పటికే నన్ను వాళ్ళ బిడ్డనే అనుకుంటున్నారు, అలాగే చూస్తున్నారు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు మురళి. అవునన్నయ్య, మాకు దూరం అవ్వద్దు. అమ్మా, నేనెవరో తెలియనప్పుడు నన్ను నమ్మి నాకు జీవితాన్ని ఇచ్చాడమ్మా వంశీ సార్. కానీ నేను ఆయన్ని ఏ రకంగానూ కాపాడలేకపోయాను. కనీసం వాళ్ళ కుటుంబానైనా కాపాడి నా రుణాన్ని తీర్చుకుంటాను. అంటే మాకంటే నీకు వాళ్ళే ఎక్కువైపోయారా? అవే మాటలమ్మా, వాళ్ళు గొప్పవాళ్ళమ్మా. నేను వాళ్ళ వంశీని కాదని ఎన్నిసార్లు నిజం చెప్పడానికి ప్రయత్నించినా ఒక్కసారి కూడా అవును నువ్వు మా వంశీవి కాదని ఇంటి నుంచి మెడపట్టి గెంటేయడానికి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వాళ్ళు అలాంటి మంచివాళ్ళు, వాళ్ళ సంస్కారం ముందు ఎంతని మనం చిన్నవాళ్ళమమ్మా. అసలు మనం మధ్యతరగతి వాళ్ళం అంతే. నిజమేరా, మధ్యతరగతి కుటుంబం వారే. బాధలతో పాటు బాగుపడాలన్నా, ఒకరిని బాగు చేయాలన్నా నమ్మకం ఎక్కువే. ఇప్పుడు నువ్వు అదే చేయబోతున్నావు కదా? అవునమ్మా, అదే చేయబోతున్నాను. ఆ ఇంటికి వెళ్ళి వంశీ సార్ని క్షేమంగా ఆ ఇంటికి చేర్చి వంశీ సార్తో ఒక్క మాట చెప్పి అప్పుడు మన ఇంటికి తిరిగి వస్తానమ్మా. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానమ్మా. పిడుగుబడే చోట మనం పడ్డట్టు, ఆ పిడుగేదో మన మీదే పడ్డట్టు. ఏంటే మన పరిస్థితి? మనం అనుకున్నది జరుగుతుందా అసలు? లేదంటే ఆ వసుంధర పెళ్లి చేసుకోకుండా నెగ్గుతుందా? అసలే టెన్షన్లో ఉంటే మధ్యలో నేనసేంటి? నా అల్లుడు వంశీని ఎవరు తీసుకెళ్లారో ఏంటో అర్థం కావట్లేదు. అయినా తనతో ఎవరికి అవసరం ఉంటుంది? నువ్వు కూడా ఏంటి మామ్? ఆ మురళీగాడే వంశీ బావని ఇంట్లో వాళ్ళందరూ నమ్మారు, కానీ ఆ వసుంధర మాత్రం నమ్మలేదు. వంశీ బావని మర్చిపోలేకపోతుంది. అయినా చావు బతుకులో ఉన్నవాడిని తీసుకొచ్చి ఎవరేం చేసుకుంటాడే మీ పిచ్చి కాకపోతే? ఎలాగో వంశీబాబు రేపో మాపో హరి అనకపోతాడా? ఆ వసుంధర మురళికి పెళ్ళైన తర్వాత ఎవరేమన్నా మనకి నష్టం జరగదు కాంతం. కానీ ఆ వసుంధర సంకల్పం గట్టిదై వంశీ కోలుకొని తిరిగొస్తే మన పరిస్థితి ఏంటో మనం కూడా ఊహించలేం. అంటే ఏంటే నువ్వు అంటుంది? మనం పక్కనే ఉన్న వంశీని తీసుకెళ్లిపోయారంటే వాళ్ళెవరో మనకి బాగా తెలిసిన వాళ్లే అయ్యుంటారు కాంతం. అలా అని నువ్వు ఆ వసుంధరే ఈ పని చేసుంటుంది అని అనుకునేవు. దానికని తెలివితేటలేవు. ఆ విషయం మాకు తెలుసులే గాని మామ్, ఆ మురళీగాడే వంశీ బావని తీసుకెళ్ళుంటాడేమోనని నాకెందుకో డౌట్గా ఉంది. అలా కూడా అయ్యుండొచ్చు బేబీ. ఇదిగో, అది నిజమో కాదో తెలుసుకోవాలంటే ముందు ఆ మురళిగాడి కదలికల్ని మనం గమనించుకోవాలి. అర్థమైంది కాంతం. వాడు ధీమాగా ఉన్నాడంటే వంశీ వాడితోనే ఉన్నట్టు. వాడు మామూలుగానే ఉన్నాడంటే వసుంధరతో వాడి పెళ్లి జరుగుతున్నట్టు. అన్నీ తెలిసి కూడా నటిస్తూ ఉంటే మనం ఏం చేయగలమ్మా? మంచి ప్రశ్న అడిగావు బేబీ. సమాధానం ఇప్పుడు చెప్తాను. మిస్టర్ మురళీకృష్ణ,
వసుంధర మెడలో తాళ్ళెప్పుడు కడుతున్నావు? ఎక్కడ దాకా వచ్చాయి నీ పెళ్లి పనులు? ఎవరి పెళ్ళి, ఎవరితో పెళ్ళి? ఏంటి మిస్టర్ మురళీకృష్ణ, నన్ను మర్చిపోయావా? లేదంటే మర్చిపోయినట్టు నటిస్తున్నావా? నువ్వు ఏమాత్రం లేటు చేసినా అందరికీ నీ విషయం చెప్పేస్తాను. చూడు, నువ్వెవరికైతే నిజం చెప్తానని బెదిరిస్తున్నావో వాళ్ళకి నిజం మొత్తం తెలిసిపోయింది. కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం మళ్ళీ చెప్పి తెలిసిందో లేదో నిర్ధారించుకుంటే నిర్ధారించుకో. లేక నీ తప్పు తెలుసుకొని సముదాయించుకోవాలనుకుంటే నీ ఇష్టం. అయితే నీకు వంశీని చూడాలని లేదా మురళి? ముందు వంశీ సార్ ఎక్కడున్నారో చూపించు, ఆ తర్వాత మాట్లాడదాం. నువ్వు చెప్పింది చేత. వసుంధర మెళ్ళో 3 ముళ్ళు వేయకపోతే వంశీ సార్ని చంపేస్తాం. అబ్బా, చంపేద్దరు గానిలే. అసలు వంశీ సార్ లేనప్పుడు వసుంధరతో నాకు పెళ్ళెందుకు, మీతో ఈ గోలెందుకు? తర్వాత మాట్లాడదాం. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. విన్నారా? వంశీ వాడి దగ్గర లేడు. అయితే ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇంకెవరి దగ్గర? నా మనవరాలు ఆ వసుంధర దగ్గరే ఉండుంటాడు. ఆ వసుంధర మొదటి నుంచి మురళిని నమ్మట్లేదు. అలా నిజం తెలుసుకునే క్రమంలో వంశీ ఎక్కడున్నాడో తెలుసుకొనుంటుంది. అయినా పర్లేదు ఐరేంద్రి, దాన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. దాని బలహీనత, దాని చెల్లెలు, దాన్ని అడ్డం పెట్టుకొని దాని పెళ్లి మురళిగాడితో జరిగేలా చేద్దాం. మనమే దగ్గరుండి జరిపిద్దాం కాంతం. దాని జీవితం ఈ పెళ్లితోనే నాశనం అవ్వాలి. అలేకే గారు, ఈరోజు దసరా పండుగ జరుపుకోబోతున్నాం కదా, ఇల్లు మొత్తం శుభ్రం చేసి రెడీ చేయాలి. లేదంటే పెద్దమ్మగారు మనల్ని పనిలోంచి తీసేస్తారు. ఏమైంది అలేకే గారు? మేడం గారు ఇంకా అక్క గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మనందరినీ ఒప్పించి ఈ వెడ్డింగ్ ఆల్బమ్ ఫోటోషూట్ పెట్టించారు. కానీ వసుంధరక్క సమయానికి రానందుకు మేడం ఎంత బాధపడుతున్నారు ఆనంద్ గారు. అమ్మ బాధపడట్లేదు అలేకే గారు. వసుంధర గారికి ఎక్కడున్నా ఏం కాకూడదని ఆందోళన పడుతుంది. వసుంధర గారి ఇంటికి వచ్చేంత వరకు అమ్మ మనసు కుదుటపడదు. ఏమిటి సుచిత్ర, ఆ వసుంధర కోసం ఇంకా ఎదురు చూస్తున్నావా? అవునత్తయ్య, వసుంధర ఈ పాటికి వచ్చేసుండాలి. ఎందుకో ఆలస్యమైంది. ఇంకా రాదేమోలే సుచిత్ర. నువ్వేమో వసుంధర వంశీ కలిసుండాలని, విడిపోకూడదని వారి ప్రేమకు చిహ్నంగా వెడ్డింగ్ ఆల్బమ్ కూడా పెట్టించావు. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూడాలి అని అనుకుంటున్నావు. కానీ ఇంటికి మాత్రం వంశీ ఒక్కడే వచ్చాడు. తనే ఫొటోస్ దిగాడు. వంశీతో పాటు మన నక్షత్ర కూడా ఫొటోస్ దిగింది. నిన్ను ఎంతగానో అభిమానించే వసుంధర, నువ్వు ఈ వెడ్డింగ్ షూట్ పెట్టించావని తెలిసి కూడా రాలేదంటే తనని ఎవరు అడ్డుకున్నట్టు, ఎవరు ఆపినట్టు? నేను చెప్పానా సుచిత్ర? ఆ వసుంధర వీధిలోకి వెళ్ళగానే నువ్వు కాకర్ల వంశీకృష్ణ గారిని పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని అందరూ తన్నడిగితే తనవునంటే ఇలాంటి నీచురాల అలాంటి గొప్పింటికి కోడలయ్యేది అని మిగతా వాళ్ళు, నా మీద అభిమానం ఉన్నవాళ్ళు అందరూ దాన్ని తిట్టుకుంటారు. అయినా అది సిగ్గు లేకుండా, ఎవరి మాటలు వినకుండా, లెక్క చెయ్యకుండా మళ్ళీ తిరిగొస్తుందని నీ అభిప్రాయమా? మా అక్క గురించి అందరికీ తెలుసు మేడం.
ఎవరూ తనని అవమానించరు, అనుమానించరు. అవునానమ్మా, వసుంధర గారు ముఖ్యమైన పని మీద వెళ్ళారు, వచ్చేస్తారు. చూసావా సుచిత్ర, వారం రోజులు ఇంట్లో పని చెయ్యగానే పని వాళ్ళ అలవాట్లు నీ కొడుకు వచ్చేసి అదే నా మనవడికి కూడా ఎలా అబ్బాయం. అయినా నువ్వు చేసే పొరపాట్లు నేను చెయ్యను సుచిత్ర, చెయ్యను. నేనేం పొరపాటు చేశానో మీరే చెప్పండి అత్తయ్య. పని వాళ్లను నమ్మటం, ఇంకా చెప్పాలంటే ఆ వసుంధర లాంటి వాళ్లను ప్రోత్సహించటం, అవసరం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం. ఇకపైన అటువంటి పొరపాట్లు నేను నీతో చేయించను, నేను చూసుకుంటాను. శంకరం, శంకరం అమ్మగారు, రారా. మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? పని బాగా చేస్తే ప్రశంసించడం మాత్రమే కాదు నాకు తెలిసింది, పండగలొస్తే వాళ్ళని సంతోషపెట్టడం కూడా తెలుసు. దసరా ఉత్సవాలు అవుతున్నాయిగా, మీ అందరికీ జీతాలు కాకుండా బోనసులు కూడా ఇద్దామనుకుంటున్నాను. పండగ రోజు ఎవ్వరూ పనులు చేయనక్కర్లేదు. తీసుకో. నానమ్మా, మాకు డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు మేం కూడా పని వాళ్ళమే కదా నానమ్మా. ఆనంద్, ఈ ఇంట్లో మేము పని చేస్తున్నాం, పైగా ఈ మధ్యనే మాకు పెళ్ళైంది అమ్మగారు. పండగ ఖర్చులుంటాయిగా, డబ్బులు ఇవ్వండి అమ్మగారు. ఆనంద్, ఇప్పుడు నేను మీ మనవణ్ణి కాదమ్మా, ఈ ఇంట్లో పనివాణ్ణి. నా స్తోమత కొద్దీ నా భార్యకి కొత్త చీర కొనకపోయినా ఒక మంచి చీరనైనా తెచ్చివ్వాలి కదా. డబ్బులు ఇవ్వండి అమ్మగారు. అయ్యో 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 అయ్యో, ఏంటిది ఆనంద్ బాబు, నువ్వు చేస్తున్న పనేందయ్యా? మీ ఇంట్లో మీ నాన్నమ్మ దగ్గర పనివాళ్ళలాగా చెయ్యి చాపుతున్నావా? అయ్యో 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 అయ్యో, ఏమిటిది భగవంతుడా, నాకు ఇలాంటివి చూసే కర్మ పెట్టావు. మా నాన్నమ్మే అయ్యి ఉంటే మా ప్రేమను అంగీకరించి మా పెళ్లికి ఒప్పుకున్నది. కానీ మేం పని వాళ్ళం, చేసిన పనికి జీతం అడుగుతున్నాం. ఇందులో నీకు సంబంధం లేదు నాన్నమ్మ, నువ్వు అడ్డు రాకు. అయ్యో 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 భగవంతుడా, నా గోడు ఎవరితో చెప్పుకోనరా నాయన? అయినా వాళ్ళింట్లోనే వాళ్లే డబ్బు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా తండ్రి? ఏంటానంద్ చిన్నపిల్లల్లా చేస్తున్నారు? అయినా అమ్మని నువ్వు డబ్బులు అడగడం ఏంటి? ఎవరైనా చూస్తే మనకెంత పరువు తక్కువ. అలేఖ్య, బావకి నువ్వైనా సర్ది చెప్పకుండా అలా చేయి చాచావేంటి? ఈ ఇంట్లో మీరు కూడా ఒక భాగమే కదా. మీరిట్లా అడిగితే వాళ్ళేం చెప్తారమ్మడు? అసలే వాళ్ళు పని మనుషులు. ఈ ఇంట్లో వాళ్ళు వాళ్ళని అంత లెక్కలేనితనంగా చూస్తే మనసు గాయపడి ఇట్లా చెయ్యకుండా ఎట్లా ఉంటారు? ఈ ఇంట్లో దర్జాగా రాజా రాణిలా తిరగాల్సిన వాళ్ళు మీ వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చి మాట్లాడుతున్నారు. అపర్ణాదేవి గారు, మీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయమ్మా? మీరిప్పుడు శాంతించారా? కాంతం, సమాధానం నాకు కాదు అపర్ణాదేవి గారు, మీ మనవడికి చెప్పండి. చూసావా సుచిత్ర, అందరి ముందు నేను వీళ్ళని ఒప్పుకోవాలని నీ చిన్న కొడుకు పనివాడి వేషం కట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆట బొమ్మగా వచ్చిన ఈ అమ్మాయితో చెయ్యి కలిపి నా ముందు ఎంత బాగా నటిస్తున్నాడో చూసావా? వామ్మో, ఏంటేంటేంట అపర్ణాదేవి గారు, వీళ్ళు నటిస్తున్నారా? చూసారమ్మా, చూసారా చూసారా, అందరూ చూసారా? సొంత మనవణ్ణే ఎంత అవమానం చేస్తుందో ఈ పెద్దావిడ. పాపం ఆనంద్ బాబు ఈ ఇంటి కోసం రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డాడు. ఇంత కూడా జాలి దయ లేకుండా పని వాళ్ళందరి ముందు ఇంతలా అవమానిస్తుందా అపర్ణాదేవి గారు? అప్పు, ఆనంద్ వాళ్ళేదో తెలియనితనంతో నేను డబ్బులు అడుగుంటారు. అయినా ఆనంద్ ఎంతో గౌరవించే నువ్వు వాళ్ళని ఇలా అంటాం కరెక్టేనంటావా? కాదండి, నేను చేసిందే కరెక్ట్. ఆ వసుంధరేమో మిమ్మల్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఈ అలేఖ్యేమో ఈ ఇంటి కోడలయ్యి ఎంత దోచుకోవాలని చూస్తోంది.
నా ఇల్లు కాలిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. తరిమి తరిమి కొడతాను. చూడండి అపర్ణాదేవి గారు, ఆనంద్ బాబు వల్ల ఈ ఇంటికి ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఆ అదృష్టమే అలేఖ్య తనకు భార్యగా వచ్చింది. అంతేగాని వాళ్ళెవరిని మోసం చేసి ఈ పెళ్లి చేసుకోలేదు. నా మనవరాలి వల్ల మీ పరువు మర్యాదలేమీ పోలేదమ్మా. ఆహా, అందుకేనా కాంతమ్మ నీ మనవరాల్ని ఇంతగా రెచ్చగొట్టావు? నీ మనవరాల్ని ఇప్పుడే పనిలోంచి తీసేస్తున్నాను.